పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నగరంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర క్రాస్ రోడ్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలపై ప్రజల నమ్మకం ఉంచడం, కార్యకర్తల అహర్నిశలు శ్రమించడం వల్లనే 3 రాష్ట్రాల్లో పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టాలనుకునే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈరోజు వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఈరోజు గొప్పగా విజయ సంకేతం ఎగిరేసి ఈరోజు అక్కడ మనం ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో కాషాయ జెండా ఎగిరేసిన సందర్భంగా మనం ప్రగతి నగర్లో ఈ 3 కోతుల సర్కిల్లో మనం ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కార్యకర్తల నాయకులు అందరం కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంబరాల కోసం కొంతమంది కార్యకర్తలు కొన్ని సంవత్సరాలు నిద్రపోకుండా వెస్ట్ బెంగాల్లో పనిచేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 80 నుంచి 90% ఉన్న హిందువులు అభద్రతా భావంతో బతికే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఒక మూర్ఖురాలు వల్ల అక్కడ హిందువులు ఈసారి కనుక అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకపోతే టీఎంసీ గుండాల చేతిలో హిందువులు ఎంతో మంది మరణించే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడి నుంచి హిందువులు ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి కూడా ఉండే. అటువంటి పరిస్థితి నుంచి ఆ భగవంతుడే నరేంద్ర మోడీ గారి రూపంలో వచ్చి అక్కడ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఇంకా ఎంతో మంది సంఘ్ పరివార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పనిచేసి అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం ఇది ఎంతో ముఖ్యం. అంటే అన్ని గెలుపులు ఒక ఎత్తు, కానీ వెస్ట్ బెంగాల్లో ఈరోజు మనం గెలవడం అనేది ఇది మన భారతదేశ చరిత్రకు కూడా ఒక చరిత్రని మలుపు తిప్పిన సన్నివేశాలు ఉంటాయి. అన్ని సన్నివేశాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలని అక్రమంగా తీసుకొస్తూ అక్కడి నుంచి ముస్లింస్ తీసుకొచ్చు వాళ్ళకు ఓటు బ్యాంక్గా వాళ్ళు ఉదయం రోడ్డు దాటి రాగానే కుక్కడపల్లి నుంచి నిజాంపేటకు వచ్చిన విధంగా బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు మన ఇండియాకి వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వల్లే అది వాళ్ళు ఆ విధంగా రావడం జరిగింది. వాళ్ళు ఉదయం రాగానే సాయంత్రం కూడా వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు